ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మనం కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోవడం వల్ల మీకే ఉపయోగం. ఇలాంటి నోటిఫికేషన్ అన్నీ మీ ముందుకి రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఈరోజు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. జాయిన్ ఇండియన్ కోస్టల్ గార్డ్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోకి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఛానల్ తర్వాత కోస్ట్ గార్డు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యాజ్ ఏ నావిక్ జనరల్ డ్యూటీ త్రూ కోస్ట్ గార్డ్ ఎన్రోల్ పర్సనల్ టెస్ట్ సిఈపిటి 02/2024 బ్యాచ్కి అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారు. 13 ఫిబ్రవరి 2024 నుంచి 27 ఫిబ్రవరి 2024 దాకా అయితే అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ మనకి పోస్ట్ ఆఫ్ నేవీ కోసం తీసుకుంటారు. ఒక ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే సరిపోద్ది. దీనికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వారు అయితే మీరు అప్లై చేయొచ్చు. క్యాండిడేట్ ఆర్ టు బి ఫీల్డ్ మార్క్స్ సబ్జెక్టులు అన్ని విధంగా ఉండాలి. ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వారైతే దీనికి నింపడానికి సరిపోతారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏ మధ్యలో ఉండాలంటే 1 సెప్టెంబర్ 2002 నుంచి 31 ఆగస్టు 2006 వారు పుట్టిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years ఏమో మనకి ఎస్సీ ఎస్టీ వారికి ఉంది. ఓబీసీలకి అయితే 3 years ఉంది. అంటే 22 + 5 years 22 + 3 years అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయంటే వేకెన్సీలు మనకి నార్థన్ రీజన్లో వారికి 79 వేకెన్సీలు ఉన్నాయి. వెస్ట్రన్ రీజన్ వారికి 66 ఉన్నాయి. నార్త్ ఈస్ట్ రీజన్ వారికి 68 ఉన్నాయి. ఈస్ట్ రీజన్ వాళ్ళకి 33 ఉన్నాయి. నార్త్ వెస్ట్ రీజన్ వాళ్ళకి 12 ఉన్నాయి. అండమాన్ నికోబార్ వాళ్ళకి 3 ఉన్నాయి. టోటల్ 260 వేకెన్సీలు ఉన్నాయి. ఇదే పెద్ద నోటిఫికేషన్. ఛానల్ తర్వాత అయితే రావడం జరిగింది. మనమైతే దేంట్లోకి వస్తామంటే ఈస్ట్ రీజన్లోకి వస్తాము. ఈస్ట్ రీజన్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచేరి మనకి అప్లై చేసుకోవచ్చు. అంటే తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మర్చిపోకండి. మనకి ఈస్ట్ రీజన్లో 33 పోస్టులు అయినా ఉన్నాయి. మీరు దీనికి అప్లై చేసుకుని మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసి దీనికి ఫస్ట్ ఏంటి లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అండ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బయోమెట్రిక్ ఉంటుంది. సిగ్నేచర్ అప్లోడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మెన్షన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుంది. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి బయోమెట్రిక్ రికార్డింగ్ ఉంటుంది. నేవల్ అప్లికేషన్ పోస్ట్ నేవల్ రిటర్న్ టెస్ట్ 2 స్టేజ్ల్లో ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2 2 స్టేజ్ల్లో ఉంటుంది. దీనికి పాసింగ్ మార్కు అన్రిజర్వ్డ్కి అయితే మనకి 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీలకి అయితే 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సెక్షన్ 1 వచ్చి మనకి మినిమం మార్క్స్ వచ్చి 60, టైం వచ్చి 45 seconds, టోటల్ క్వశ్చన్స్ వచ్చి 60, మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ఉంటాయి. మనకి క్వశ్చన్స్ వచ్చి 30, పాసింగ్ మార్కులు 30 మార్కులు రావాలి. ఎస్సీలకి అయితే 27 మార్కులు రావాలి. ఇది ఏ స్టాండర్డ్లో ఉంటుందంటే 10వ తరగతి స్టాండర్డ్లో మనకైతే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సెక్షన్ 2కి వచ్చేటప్పటికి మినిమం మార్క్స్ 50, టైము 30 minutes ఉంటుంది. టోటల్ మార్క్స్ 50 ఉంటుంది. మ్యాథమెటిక్స్ 25, ఫిజిక్స్ 25 ఉంటుంది. 20 మార్కులు అయితే దీనికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారి కేటగిరీ వారికి 20 మార్కులు రావాలి. తర్వాత 17 మార్కులు ఎస్సీ ఎస్టీ వారికి వస్తే దీనికి వారు క్వాలిఫై అవుతారు. ఇది దేంట్లో ఉంటుందంటే 10+2 లెవెల్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి నార్మలైజేషన్ ఉంటుంది. ఎందుకంటే టఫ్గా వచ్చింది అలా వచ్చిందని ఏం అవసరం లేదు, మీరు బెంగపడడం అవసరం లేదు. ఎందుకంటే నార్మలైజేషన్లో అందరూ ఈక్వల్ అవడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. 1.6 kilometers కంప్లీట్ 7 minutesలో కంప్లీట్ చేయాలి. 20 స్క్వేర్ అప్స్ ఉంటాయి. తర్వాత 20 పుషప్స్ ఉంటాయి. ఇవి కంపల్సరీ కావాలి. ఇది పాస్ అయిన వారికి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దేంట్లోకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింకు
దీని మీద వెళ్ళి మీరు అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే చదువుకుని అప్లై చేయండి. తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఆర్మీ కార్డులకి వెళ్ళి ఉంటారు. తర్వాత ప్రిపరేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపరేషన్ అవుతుంది. అంటే కట్ ఆఫ్లు తీసి దానికి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చిన తర్వాత స్టేజ్ టూర్ మీకు అపాయింట్మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఆన్లైన్లో అప్లై చేయాలి దీన్ని. హౌ టు అప్లై అని ఇక్కడ ఉంది కదా, http://joinindiancoastalguard.cdac.in CEPTలోకి వెళ్ళి అప్లై చేయాలి. 13 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇవ్వడం అయితే ఒక ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు కంపల్సరీ కావాలి. దీనికి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ మీరు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ ఉంటుంది దాంట్లో, అది కూడా మీరు చేయవలసి ఉంటుంది. పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ ఉంటుంది. మీరు ఏదైనా నౌకరీ ఎక్కడైనా చేస్తుంటే వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పారు. తర్వాత ఏమేమి డాక్యుమెంట్ మీరు కావాలంటే దీంట్లో షార్ట్ లిస్ట్లో 10th క్లాస్ SC ST OBC సర్టిఫికేట్లు, 10th క్లాస్ మార్క్ లిస్టు, 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత ఎడిషనల్ మార్క్ షీట్ ఏమైనా ఉంటే అది కావాలి. తర్వాత CGPA లేకపోతే మామూలు పర్సంటేజా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. 12th క్లాస్ మార్క్ షీట్ కావాలి. 12th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ కావాలి. మార్క్ లిస్ట్ కావాలి. ఎడిషనల్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకుంటారని చెప్పారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి 28 ఫిబ్రవరిలో మీరు దీన్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు మనకి 300 రూపీస్ ఉంటుంది. తర్వాత ఎగ్జాక్ట్ SC STలకి అయితే అబ్జెక్షన్ ఉందనేసి ఎటువంటి ఫీజు లేదు. ఇది కూడా ఆన్లైన్ మోడ్లో ఫీజు అయితే మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది. దీనికి వారు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే స్టేజ్ 1 మనకి ఏప్రిల్లో మనకి మధ్యలో కానీ లేకపోతే ఎండ్లో కానీ పెడతారు. స్టేజ్ 2 వచ్చి మనకి మేలో పెడతారు. స్టేజ్ 3 వచ్చి మనకి అక్టోబర్లో పెడతారు అనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నేవిక్ GD దీనికి మీరు హైట్ 157 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ మనకి నార్మల్గా ఉండి 5 సెంటీమీటర్లు ఎక్స్పెండ్ అవ్వాలి. తర్వాత వచ్చి వెయిట్ మనకి మీ హైట్ బట్టి 10% పైకి కానీ కింద కానీ ఉండొచ్చు. తర్వాత హీరింగ్ నార్మల్గా ఉండాలని అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కంపల్సరీ మీరు చేసుకోవాలి. ట్రైనింగ్ ఉంటుంది తర్వాత. ఓకే, మరి ఇలాంటి దీంట్లో బెనిఫిట్లు ఏముందంటే ఫ్రీ రేషన్ ఉంటుంది. రేషన్ ఫ్రీగా ఉంటుంది మీకు. తర్వాత గవర్నమెంట్ అకామిడేషన్, సెల్ఫ్కి ఫ్యామిలీ అకామిడేషన్ ఉంటుంది. 45 days EL దొరుకుతుంది. 8 రోజులు CL దొరుకుతుంది అని ఇవ్వడం జరుగుతుంది. కంట్రిబ్యూట్ పర్సన్ స్కీమ్ CPS స్కీమ్లో ఉంటుంది. క్యాంటీన్ ఫెసిలిటీస్, CSD ఫెసిలిటీస్ అయితే ఉంటుంది. లోన్ ఫెసిలిటీస్ ఉంటుంది. ECHS మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవర్ మీకు 75 lakhs ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. చెప్తున్నాను, ఇండియన్ నేవీలో, ఇండియన్ కోస్ట్ గార్డ్లో చాలా తర్వాత మనకు రావడం అయితే జరుగుతుంది. మీ అంబిషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్లో వెళ్ళడం అయితే ఇది మంచి జాబ్ అనే చెప్పొచ్చు 10+2 లెవెల్లోను. ఎందుకంటే నేవీ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రావడం మానేసినాయి కాబట్టి ఎవరైతే మనకి ఇండియన్ నేవీలో చేయాలనుకుంటున్నారో దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.